అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజుటి వీడియో ఆనందిద్దామండి. ఇక ఉదయాన్నే లలితా సహస్రనామం టీవీలో మారుమ్రోగిపోతుందనమాట. విష్ణు సహస్రనామం తర్వాత లలిత సహస్రనామం ప్రతిరోజు నిత్యం ఉదయాన్నే పెట్టేస్తానండి. ఇక అవి వింటూ మా పనులు చేసుకుంటూ ఉంటాం. ఉదయాన్నే చిలుకలకు కూడా ధాన్యం అయితే వేస్తాము. ఆ చిలుకల కిలకిల రావాలతోటి ఇంట్లో టీవీలో ఈ లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామంతో వింటూ మా పనులు చేసుకుంటూ మా యొక్క దినచర్య స్టార్ట్ అవుతుందన్నమాట అండి. ఇక స్నానాది కార్యక్రమాలు, పూజలు అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్ అయితే ఇడ్లీ తయారు చేశానండి. ఇక కొంచెం కొబ్బరి చట్నీ, అలాగే మునగాకు కారప్పొడితోటి, కరివేపాకు కారప్పొడితోటి టిఫిన్ ఎంజాయ్ చేస్తాం అనమాట మా వారు నేను. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అంటే మనందరికీ చాలా ఇష్టం కదండి. ఏమి తయారు చేసుకుందాము, ఏమి తిందామని క్రితం రోజే మనం ఆలోచిస్తూ ఉంటాం కదండి. చక్కగా పల్లీలు కొబ్బరితోటి ఎంతో రుచిగా కమ్మగా తయారు చేశాను. ఇడ్లీలు చూసారా ఏ సైజులో ఉన్నాయో, నా సైజులో ఉన్నాయి కదండి. ప్లేట్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట మా వారికి నాకు ఆరగించడానికి. ఇక టిఫిన్ చేసిన తర్వాత రవ్వ లడ్డులు తయారు చేసుకుందామండి. వెంటనే చిటికలో తయారు చేసుకోవచ్చు. మా అమ్మ అయితే చిన్నపిల్లలప్పుడు వెంటనే ఇంట్లో బొంబాయి రవ్వ ఉంటుందిగా, నేతిలో వేయించి అలాగే పంచదార, పాలు, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ కలిపి చక్కగా తయారు చేసేదనమాట. అప్పటికప్పుడు క్విక్గా తయారు చేసుకునేవాడు. ఎవరన్నా బంధువులు వచ్చినా సరే వెంటనే తయారు చేసి పెట్టేసేదనమాట అండి. అంత త్వరగా అయిపోతుందనమాట. మన ఇంట్లో చిరుతిండి ఏమీ లేనప్పుడు రవ్వ లడ్లు త్వరగా తయారు చేసుకునే పద్ధతి అనమాట. త్వరగా తయారైపోతాయి. చక్కగా బాగుంటాయి అన్నమాట. స్వీట్గా బాగుంటాయి అన్నమాట అండి. అమ్మ త్వరగా బాగా తయారు చేసేదనమాట అండి. ఉదయాన్నే ఈ గ్యాస్ కౌంటర్ వద్ద లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కూడా దీపారాధన చేసుకుంటున్నానండి. ఇంకా కొండెక్కలేదనమాట. ఎంత చక్కగా ఉన్నదో చూసారా. గ్యాస్ కౌంటర్ వద్ద ఈ కిటికీలో ఇలా అరేంజ్ చేసుకున్నాను. ముందుగా వినాయకుడు, లక్ష్మీదేవి తల్లి, ప్రత్యేకంగా లక్ష్మీదేవి తల్లి దీపారాధన అనమాట. ప్రక్కనే బాతు, అటు సైడు ఇటు సైడు మనీ ప్లాంటు మొక్కలు. ఇట్లా కిటికీలకి ఈ విధంగా ఇలా హ్యాంగ్ చేసుకున్నాను కదండి. క్రొత్త వాళ్ళకే చెప్తున్నానండి. ఇక చూసారా, అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉందాం. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఈ విధంగా హ్యాంగ్ చేసుకుని నిత్యం మనం వంట చేసేటప్పుడు అవి గుర్తు చేసుకుంటూ, చూసుకుంటూ మనం ఎంజాయ్ చేస్తూ మన వంట కార్యక్రమం పూర్తి చేసుకుంటాం. చక్కగా పదార్థాలన్నీ కూడాను రుచికరంగా, అమృతంగా, ఆరోగ్యంగా తయారు చేసుకుంటాం కదండి. ఇక ఇక్కడ కూడా మనీ ప్లాంట్ మొక్కలన్నీ కూడా వారానికి ఒక్కసారి చక్కగా ఆకులు, కాడలు అన్నీ కూడా మంచిగా పరిశుభ్రమైన వాటర్ తోటి, నీటితోటి వాష్ చేసి కడుక్కొని చక్కగా పెట్టేసుకుంటానండి. ఆ సీసాలన్నీ శుభ్రం చేసేసుకొని అప్పుడు అవన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏర్లతో సహా చక్కగా నీట్గా పెరుగుతాయి అన్నమాట అండి. మనీ ప్లాంట్ మొక్కలు ఎంత అందంగానో చక్కగా ఉంటాయి ఇంట్లో అక్కడక్కడ అలంకరించుకుంటుంటే. ఇక తయారు చేసుకుందామండి. బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను అనమాట. పైన వచ్చేసి సీసాల్లో గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, పల్లీలు, పుట్నాలు, అలాగే మరి పచ్చపెసలు, నల్ల పెసలు, సగ్గుబియ్యం, సేమ్యాలు ఇవన్నీ పెట్టేసుకుంటా. ఇక మధ్యలో అంతా కూడాను చిన్న చిన్న సీసాల్లో మసాలా దినుసులన్నీ పెట్టేసుకుంటానండి. అంటే మిరియాలు, లవంగాలు, దాచిన చెక్క, అలాగే జాపత్రి, జాజి పువ్వు, అనాస పువ్వు ఇవన్నీ కూడా అన్నమాట. ఇక అలాంటివన్నీ కూడా తినే సోడా, ఇంకా అవన్నీ పెట్టేసుకుంటానండి. పాలు, బొంబాయి రవ్వ, పంచదార, కిస్మిస్లు, జీడిపప్పు ఇంతవరకు. అలాగే నేతిని బాండీలో వేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టటాన నెయ్యి అనేది అలా గడ్డగా ఉన్నదండి, కరిగిద్దనమాట. కరగబెట్టుకున్న తర్వాత ఇక నేతిలో వేయించేసుకోవటం అనమాట అండి. ఇక కబోర్డు విషయం వచ్చేసరికి క్రింద ప్రక్కన పసుపు, కారం, అలాగే తాలింపు గింజలు, మెంతులు, జీలకర్ర, వాము ఇవన్నీ పెట్టేసుకుంటా. ధనియాలు అవన్నీ పెట్టేసుకుంటా అనమాట. అలా సీసాలు అమ్మ తీసుకున్నదండి మా పెళ్ళైన క్రొత్తలో కాపురానికి వచ్చినప్పుడు. ఇక అవే అలాగే
అలానే మెయింటైన్ చేసుకుంటున్నా. సీసాల్లో కనిపిస్తూ ఉంటాయి. స్క్రూ సీసాలు కదా, ఎర్రజీవులు అవి కూడా పోవన్నమాట. చక్కగా బాగుంటాయి. ఒక గాజు సీసా ఏమో పగిలినట్టుంటుందండి ఈ 30 సంవత్సరాల్లోనూ. ఇక ఇవ్వండి కిస్మిస్లు అయితే చక్కగా వేయించుకున్నాను. తీసి ప్రక్కన పెట్టుకున్నాక ఆ నేతిలోనే బొంబాయి రవ్వ కూడా వేసుకొని చక్కగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవటం అనమాట. వారం రోజుల వరకైనా సరే చెక్కు చెదరదండి రవ్వ లడ్లు అనేది. అంత కమ్మగా అంత బాగుంటాయి అన్నమాట. మనం చేసే విధానంలో ప్రాసెస్లో చక్కగా నిదానంగా ఆ రవ్వ వేయించుకోవటం, అలాగే కలుపుకోవటం, పాలనేవి కాగబెట్టి చల్లార్చిన పాలతోటి చక్కగా తయారు చేసుకోవచ్చు. లడ్లు అనేవి చుట్టుకోవచ్చు అనమాట. సడన్గా బంధువులు వచ్చారనుకోండి, త్వరగా తయారు చేసుకోవచ్చు అనమాట. వారు అక్కడ కూర్చోగానే మనం రవ్వని నేతిలో వేయించుకోవటం, పంచదార, పాలు కాగబెట్టి చల్లార్చుకోవటం, రవ్వ లడ్లు చుట్టేసుకొని అంత హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట అండి. చాలా త్వరగా అయ్యే పదార్థం అనమాట రవ్వ లడ్డు అనేది. రుచిగా కమ్మగా అమృతంలా ఉంటాయి అనమాట అండి. మన పూర్వం నుంచి ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. ఇది కూడా ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. ఇదిగోండి రవ్వ అయితే వేయించుకున్నాను. కొంచెం యాలకుల పొడి, యాలకులు, పంచదార అయితే చిన్న జార్లో మిక్సీ పట్టేసుకున్నాను. పాలైతే పోసుకుంటున్నాను. చల్లారిపోయినాయండి పాలు అనేవి. కాగబెట్టి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలన్నమాట. ఇక పంచదారేనండి, అది మిక్సీ పట్టేసుకోకుండా అంతే వేసేసుకోవటమే. ఏవండి, అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు నేతి అరిసెలు, కొబ్బరి బూరెలు, మరి కజ్జికాయలు, గవ్వలు, ఈ విధంగా ట్రెడిషనల్ ఫుడ్లన్నీ తయారు చేసేవాళ్ళు. పండుగలు అప్పుడు, అలాగే ఏదైనా శుభకార్యాలప్పుడు పాల తాలికలు, అలాగే ఇవన్నీ పూర్ణాలంటే, గారెలంటే ఇలా ట్రెడిషనల్ పులిహారలు ఇలాంటివి తయారు చేసేవాళ్ళు. ఇప్పుడెక్కడండి, ఇవన్నీ బేకరీ ఫుడ్స్ వచ్చిన తర్వాత మర్చిపోతున్నాం కదండి. అలాగే మరుగున పడిపోతున్నాయి అన్నమాట. ఇవి వచ్చే తరానికి కూడా ఈ రవ్వ లడ్లంటే, సున్నుండలంటే, అలాగే కొబ్బరి లడ్లంటే తెలియకపోవచ్చండి. మనం నిత్యం పిల్లలకి ఈ విధంగా పదార్థాలు తయారు చేసి పెడుతూ ఉంటే అవి భవిష్యత్తులో పిల్లలు కూడా తింటారు. ఆ యొక్క రుచిని ఆస్వాదిస్తారు. ఆ కమ్మదనాన్ని అనుభవిస్తారనమాట అండి. ఈ గుండి చక్కగా కలుపుకున్నాను. ఇక రవ్వ లడ్లు చుట్టేసి పెట్టేసుకుంటున్నాను. కిస్మిస్లు అనేవి పైన అప్లై చేసుకుంటున్నాను అనమాట. చక్కగా అంతా హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. ఇక 1 వీక్ వరకు బాగుంటాయి అన్నమాట. మనం ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు అండి. చూసారా, గుమగుమలాడే రవ్వ లడ్లు తయారైపోయాయి. స్వీట్ షాప్లో ఉన్నట్లుగానే ఉన్నాయి. చూస్తున్నారా, కన్నులో విందు చేస్తున్నాయి. ఇక అంట్లయితే ఉన్నాయండి. టబ్బుకి అయితే అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఈ శ్రావణ మాసం వెంటనే గడిచిపోయింది కదండి. ఉదయం సాయంకాలం దీపారాధనలతోటి, అలాగే తీర్థయాత్రలతోటి, అలాగే అమ్మవారికి పూజలతోటి, హోమాలు, యజ్ఞాలు, యాగాలతోటి మాకైతే త్వరగా గడిచిపోయిందండి ఈ నెలంతా కూడాను. పొన్నూరు ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్ళాము, అలాగే కాకాణి వెళ్ళొచ్చాము. ఇక గుంటూరులో ఉన్న దేవాలయాలకు వెళ్ళాము, సంతోషిమాత దేవాలయానికి, అలాగే ఇంకా కొన్ని దేవాలయాలకు వెళ్ళామండి. వీడియోనైతే తీయలేదన్నమాట. ఇక ఈ శ్రావణ మాసం అంతా చాలా భక్తి శ్రద్ధలతోనైతే పూజ అయితే చేసుకున్నానండి. లడ్లు చుట్టిన తర్వాత కొంచెం సేపు ఆ లడ్డు అనేది నిలబడుతుందని అలా ఉంచేసి కడిగిన అంట్లన్నీ సర్దేసుకున్నానండి. ఇవ్వండి, చూసారా, ప్లేట్లో నిండుగా కళకళలాడుతున్నాయి. ఇక ఒకటైతే టేస్ట్ చేశాను అనమాట. అమృతమేనమాట, నోట్లో వేసుకుంటే జారిపోతుందనమాట. వెన్నపూసలా కరిగిపోతున్నాయండి లడ్లు అనేవి. చక్కగా తయారయ్యాయి అన్నమాట. మీ అందరికీ తెలుసులేండి రవ్వ లడ్లు తయారు చేసుకునే విధానం అనమాట. మనం ఇంట్లో ఏమీ స్వీట్ లేనప్పుడు వెంటనే క్షణంలో చిటికలో తయారు చేసుకునే పదార్థం అనమాట ఈ రవ్వ లడ్డు అనేది. చాలా బాగున్నాయండి. రవ్వ లడ్లు అనేవి ఎక్కువగా చేయరండి, కొంచెం కొంచెంగా చేస్తారనమాట. ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మనం టిఫిన్లకి, బాక్సులకి నిండుగా పెట్టుకోమన్నమాట అండి. ఏదో కొద్ది కొద్దిగా చేసుకుంటాం. సూపర్ అండి, అమృతమేనమాట అండి. కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా నేతిలో వేయించుకొని చుట్టుకోవచ్చండి. నేను వేయలేదనమాట. ఇకైతే ఒక కళాఖండాన్ని సృష్టిద్దాం, క్రియేట్ చేద్దామని చెప్పేసి ఈ బొట్టయితే నేను తయారు చేశానండి. అల్లానమాట. చైనా వాళ్ళు అల్లకంలా ఉంటుందన్నమాట. ఈ బొట్ట అనేది ఒకటి తయారు చేశాను. ఈ బొట్టకి పూల బుట్టలా తయారు చేద్దాము, పూలు తయారు చేద్దామని చెప్పేసి ఖాళీగా ఉన్నది కదా, దీన్ని అలంకరింపజేసుకుందాం అని చెప్పేసి కూర్చున్నాను అనమాట అండి.
చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చూసారా? ఇది చీర ముక్క అనమాట. అలా ముక్కతోటి ఈ విధంగా చిన్న చిన్న గులాబీలు తయారు చేసుకోవచ్చు. 5, 6 రకాలుగా తయారు చేసుకోవచ్చండి గులాబీలని. మనం ఇంట్లోనే చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు. ఆ చీపిరి పుల్లతోటి కట్టేసి దారంతోటి ఇక మనం గులాబీ పువ్వుని రెడీ తయారు చేసుకోవచ్చనమాట. ఏ వస్తువైనా, ఏ పదార్థమైనా మన చేతులతో మనం తయారు చేసుకుంటే మనకెంతో తృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి కదండీ! ఇవి చీర ముక్కలైనా, కాటన్ ముక్కలైనా, టెర్లిన్, పాలిస్టర్ అయినా సరే, అలాగే మనం ఆహ్, పట్టు వస్త్రాలైనా దేనితోటైనా తయారు చేసుకోవచ్చండి. ఈ గులాబీలని 5, 6 రకాల్లో తయారు చేసుకోవచ్చనమాట. మనం ఇంట్లో ఫ్లవర్ వాజులుగానైనా తయారు చేసుకోవచ్చు. లేదంటే పూల దండలుగానైనా తయారు చేసి మన చిత్రపటాలకి అలంకరింపజేసుకోవచ్చనమాట. ఇది నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా తేలికనమాట అండి. ఇల్లంతా కూడా అలంకరణగా తీర్చిదిద్దుకోవచ్చండి. ఇదిగోండి. ఇలా చీర ముక్క అనమాట అండి. ఈ చీర ముక్క అయితే దీన్ని ఇలా ఇంతవరకు అని కొలత అనేది లేదండి. పొడవు వెడల్పులో ఆ విధంగా ఉంచుకొని అలా చక్కగా మడత పెట్టేసుకొని మళ్ళీ దీన్ని ఇలా మడత పెట్టేసుకొని అంటే మనకి లోపల మొగ్గ రావటానికి అనమాట. ఈ విధంగా చిన్నగా అలా చుట్టేసేసుకొని చుట్టూతా చుట్టుకొని లోపల మొగ్గు కోసం అని చెప్పేసి నెక్స్ట్ ఈ చేతితోటి ఈ వేళ్ళతోటి వెనక భాగం ఇలా మనకి రెమ్మలు వచ్చేటట్లుగా ఈ విధంగా చుట్టూతా గులాబీ రెమ్మలు వచ్చేటట్లుగా ఈ విధంగా మనం అల్లుకుంటూ వెళ్ళటమేనండి. అది చిన్నది ఆ చేతిలో ఉన్న కాడ పొడవుగా ఉంటుంది కదా, దాని చుట్టూ ఇలా అల్లుకుంటూ పోతే మనకి గులాబీ పువ్వు అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, చిన్నగా రెమ్మలు అనేవి తయారైపోతాయి అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. 1కి 2 సార్లు మీరు అర్థమైపోతుందండి. ఇక అంతేనండి. చుట్టూతా అలా మనకి రెమ్మలొచ్చేటట్లుగా వెనక్కి మడత వేసుకోవటమే. ఆ క్లాత్‌ని వెనక్కి మడత వేసుకొని చక్కగా ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోవటమేననమాట. గులాబీ లోపల మొగ్గ చుట్టూతా చూసారా రెమ్మలొచ్చేసేసాయండి. ఇక మన తెల్ల దారం ఏ దారమైనా సరే అంతవరకు చుట్టూతా మనం పోకుండా విడిపోకుండా కట్టుకోవటం అనమాట దారంతో. గట్టిగా 2, 3 సార్లు మామూలు ఏనుగు మెలక అంటాం కదండీ! ఆ ఏనుగు మెలకతోటి ముడి వేసేసుకుంటే పువ్వు అనేది రెడీ అయిపోతుంది. అది కింద కాడనేది పోకుండా ఉంటుందన్నమాట అండి. చూసారా? గులాబీ పువ్వు రెడీ అయిపోయింది. దారంతోటి గట్టిగా అలా బంద్ చేసేసుకుంటే ఏనుగు మెలకలాగా వేసేసుకుంటే ఇక పువ్వు అనేది గట్టిగా నిలబడుతుందండి. మనం తలలోనైనా చక్కగా స్లైడ్ పెట్టేసుకోవచ్చు అనమాట. పట్టు వస్త్రాలతోటైనా తయారు చేసుకోవచ్చు. టెర్లిన్, పాలిస్టరు, కాటన్ క్లాత్ తోటైనా ఈ గులాబీలు మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అదిగోండి చీపిరి పుల్లని ఆ కాడ ఉన్నది కదా, ఆ కాడకి అలా దోపేసేసి చక్కగా మళ్ళా దారంతో ఇలా కట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. మనం గ్రీన్ టేప్ ఉంటుంది కదా, గ్రీన్ టేప్తో కూడా చక్కగా చుట్టుకోవచ్చు. ఆల్రెడీ కనిపించదని చెప్పేసి నేను గ్రీన్ టేప్ అనేది వేయటం లేదండి. ఇక ఆకులు అవన్నీ ప్రాసెస్ ఉంటే గ్రీన్ టేపు వేసుకోవచ్చు అనమాట. ఆకులు కూడా తయారు చేసేసుకుంటే, కానీ నాకు అవసరం లేదని గ్రీన్ టేప్ అనేది యాడ్ చేయట్లేదన్నమాట. చూసారా? రోజ్ అనేది గులాబీ పువ్వు అనేది రెడీ అయిపోయింది. ఇక ఆ విధంగా మొత్తం కూడా తయారు చేసుకుంటే ఆ బుట్ట నిండా అలంకరించుకోవచ్చండి. ఒక పని పట్టుకున్నామంటే ఒక పట్టాన మనం వదిలిపెట్టాం కదండి. ఇక కూర్చొని మొత్తం కూడా తయారు చేసేసాను అనమాట అండి. ఈ బుట్ట కూడా నేను తయారు చేసిందేనండి. ఇగోండి మొత్తం కూడా పూలన్నీ కూడా తయారు చేశాను. చీపిరి పుల్లలతోటి చక్కగా మనం బుట్ట చూపించాను కదా ముందు, పూల బుట్ట. ఆ బుట్టకి సరిపోను చక్కగా తయారు చేశాను అనమాట. ఇవాళ ఈ పని అయితే పెట్టుకున్నానండి. కిచెన్ గదిలో మనకి నిండుగా ఉంటుంది, అందంగా ఉంటుంది అని చెప్పేసి ఆ కట్టెని ఒకటి పెట్టుకున్నాను కదా క్రింద అనేది. కబోర్డ్స్ అనేవి మాకు ఓపెన్ కబోర్డ్సేనండి. ఆ క్లాత్ అనేది నేను కట్టెని అనేది వేసుకున్నా కదా, ఆ క్లాత్కి ఇది మ్యాచ్ అయ్యేటట్లుగా ఈ ఫ్లవర్ వాజులు అయితే తయారు చేసుకుంటున్నాను. గులాబీ పూలు అయితే తయారు చేసి అక్కడ ఆర్గనైజ్ చేసుకుందాం అని చెప్పేసి ఇవాళ ఈ పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను.
మన ఆడవాళ్ళమంతా ఒక్కసారి చూస్తే ఆపోసన పట్టేస్తాం కదండీ! ఇదిగోండి ఆ బుట్ట ఉన్నది కదా! ఇక ఆ బుట్టలో ఒక చీరని అలా హోల్డ్ చేసేసి, పాత చీర ఉన్నదిలెండి. ఆ చీరని హోల్డ్ చేసేసి లోపల అలా పెట్టేసేసా అనమాట. అంటే పైన పూలన్నీ సర్దాలి కదా! పైన పూలన్నీ కూడా పెట్టేసేసుకుంటా నిండుగా చక్కగా. ఇక అవన్నీ అక్కడ పెట్టేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేసుకొని మొత్తం కూడా చుట్టూతా అందంగా మనం పెట్టుకోవటం అనమాట, అలంకరించుకోవటం అండి. ఇక అంతా డెకరేషన్ చేసుకుంటే చాలా అందంగా తయారవుతుందనమాట. షాప్‌లో కొన్న దాని మాదిరిగానే ఉంటుంది. మన స్వహస్తాలతో మనం తయారు చేసుకున్నది ఎంతో అందంగా కనిపిస్తుంది. చూసారా ఎంత చక్కగా ఉన్నదో? పూల బొట్టు ఎంత బాగా రెడీ అయిపోయినదో. కిచెన్ గదిలో అలంకరించుకుందామని, కట్టెనికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఈ క్లాతే నేను ఎన్నిక చేసుకున్నాననమాట. చక్కగా మనకి కొంచెం పైన సిల్క్ అయినా, టెర్లిన్ అయినా కొంచెం పైన ఏదన్నా మనకి పీసుల్లా కనిపిస్తున్నాయి అనుకోండి, కొవ్వొత్తితోటి కొంచెం అలా చేసుకోవచ్చనమాట. మొత్తం పోద్దనమాట అండి. చూసారా బుట్ట, పూల బుట్ట ఎంత చక్కగా ఉన్నదో! గులాబీ పూల బుట్ట. డిఫరెంట్‌గా వెరైటీగా ఉన్నది కదా! పూలు కూడా డిఫరెంట్ పూలండి. మనం పూపిస్తున్నాం అనమాట ఈ విధంగా. ఎంత అందంగా ఉన్నదో చూసారా? ఈ గులాబీ పూల బుట్ట యొక్క అందాలను చూసి మైమరిచిపోతూ ఉంటానన్నమాట. కిచెన్ గదిలో వంట చేసుకుంటూ. ఎంత చక్కగా ఉందో చూసారా? మన చేతులతో మనం తయారు చేసుకున్నది అద్భుతంగా ఉంటుంది కదండీ! ఎంతో ఇష్టంగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, మనస్ఫూర్తిగా ఉంటుంది. ఇదిగోండి ఇంకా ఈ బుట్టనైతే అక్కడ ఆ కార్నర్‌లో కొంచెం గ్యాప్ ఉన్నదండి. ఆ గ్యాప్‌లో మళ్ళా అదే క్లాత్ వేసేసి ఆ క్లాత్ మీద ఆ విధంగా డెకరేషన్ చేసుకున్నాను. చూసారా? ఇదిగోండి ఇక్కడ. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. చక్కగా ఉన్నది కదా! నిండుగా ఉన్నది కదా! గులాబీ పూల బుట్ట. అందంగా ఉన్నది కదా! ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఉండాలండి. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఇలాంటివి తయారు చేయాలంటే. ఇది కూడా ఒక కళేనండి. చూసాం గదండీ! ఇక ఈ వీడియోలో రవ్వ లడ్లు తయారు చేసుకోవటం, అలాగే ఈ యొక్క గులాబీ పూల బుట్టను తయారు చేసుకోవటం ఎంజాయ్ చేశాం గదండీ! ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం అండి.